ప్రభునందు ప్రియమైన శ్రోతలకు వందనములు. ఈ పోడ్కాస్ట్ కార్యక్రమంనకు స్వాగతం. మీ అందరి కొరకు ఈ కార్యక్రమమును ప్రసారం చేయుచున్నాం. విని దైవాశీస్సులు పొందుకోగలరు. ప్రియమైన శ్రోతలకు మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభోదయం. శ్రోతలారా, ఎలాగున్నారు? మీ అందరూ బాగుండాలని మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాం. రండి, ఈ ఉదయకాలము దేవుని సన్నిధిలో వాక్యాన్ని ధ్యానం చేద్దాం. డు నాట్ డౌట్ గాడ్ వాయిస్. దేవుని స్వరాన్ని సందేహించవద్దు. మత్తయి సువార్త 14లో పేతురు యేసు మాట విని నీటి మీద నడవడం ప్రారంభించాడు. కానీ గాలి మరియు అల్లను చూసినప్పుడు అతన్ని భయం వచ్చింది. అప్పుడు అతను మునగడం ప్రారంభించాడు. యేసు అతనితో ఇలా అన్నాడు, అల్పవిశ్వాసి, ఎందుకు సందేహిస్తున్నావు అని. నిజంగా ఇది కూడా మన జీవితానికి వర్తిస్తుంది. దేవుడు మాట్లాడినప్పుడు మనం విశ్వాసంతో స్పందించాలి. సందేహం విశ్వాసాన్ని బలపరుస్తుంది. అందుకనే ఈ అంశము కొరకు 7 విషయాలు మీ మధ్యన చెప్పడానికి సిద్ధపడుతూ ఉన్నాను. మొదటిది, దేవుని స్వరం స్పష్టంగా ఉంటుంది. దేవుడు గందరగోళాన్ని సృష్టించే దేవుడు కాదు. ఆయన మన జీవితంలో స్పష్టంగా మార్గదర్శకం ఇస్తాడు. బైబిల్ ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా, ప్రార్థనల ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు. దేవుడు దైవజనుల ద్వారా మనకి నేర్పిస్తూ ఉంటాడు. బైబిల్ ద్వారా మనము దేవుణ్ణి తెలుసుకోవడానికి, ఆయన స్వరం వినడానికి ఒక మార్గం. కొన్నిసార్లు మనకు స్పష్టత కనిపించకపోవచ్చు, కానీ దేవుని మాట ఎప్పుడు సత్యమైనది. అందుకనే ఉదాహరణకు అబ్రహాముకు దేవుడు స్పష్టంగా చెప్పాడు. ఆత్మీయ సత్యం ఏమిటంటే ఆదికాండం 12:1 ప్రకారం దేవుని స్వరం మనకు స్పష్టమైన దిశను ఇస్తుంది. రెండవది, విశ్వాసం దేవుని మాటను నమ్ముతుంది. విశ్వాసం అంటే దేవుని మాటను నమ్మడం. పేతురు యేసు రా అన్న మాట విని పడవ నుండి బయటికి వచ్చాడు. అతను యేసు మాటను నమ్మకపోయి ఉంటే ఈ అద్భుతం జరిగేది కాదు కదా. హెబెలు రాసిన పత్రిక 11:1 ప్రకారం విశ్వాసం అనగా ఆశించిన వాటిని నిశ్చయము అని తెలుసుకోవడం. ఆత్మీయ సత్యం ఏమిటంటే విశ్వాసం దేవుని మాటపై ఆధారపడుతుంది. మూడవది, సందేహం భయాన్ని పెంచుతుంది. పేతురు గాలి మరియు అల్లను చూసినప్పుడు భయపడ్డాడు. సందేహం వచ్చినప్పుడు భయం పెరుగుతుంది. మన జీవితంలో కూడా ఇదే జరుగుతుంది. మనం దేవుని మాటపై సందేహించినప్పుడు మన హృదయంలో భయం పెరుగుతుంది. యాకోబు 1:6 ప్రకారం సందేహించువాడు సముద్రపు అల వలె ఉంటాడు అని వాక్యం వివరణ. ఆత్మీయ సత్యం ఏమిటంటే సందేహం విశ్వాసాన్ని బలహీనపరుస్తుంది. నాలుగవది, దేవుని వాగ్దానాలు నిజమైనవి. సంఖ్యాకాండం 23:19 ప్రకారం దేవుడు మనుష్యుడు కాదు అబద్ధమాడుటకు అని వ్రాయబడి ఉంటాది. మనుషుడు మాట ఇచ్చి మార్చవచ్చు, గాని దేవుడు ఇచ్చిన వాగ్దానం ఎప్పుడు నెరవేరుతుంది. దేవుని వాక్యం నమ్మదగినది. యెషయా గ్రంథము 55:11 ప్రకారం నా వాక్యము నా కొరకు పంపిన కార్యమును నెరవేర్చును అని దేవుని కొరకు మాట్లాడుతున్న మాటలు మనం నేర్చుకోవాలి. దేవుడు అబ్రాహాముకు సంతానం గురించి వివరించాడు, వాగ్దానం చేశాడు. చివరికి ఇస్సాకు జన్మించాడు. ఆత్మీయ సత్యం ఏమిటంటే దేవుని వాగ్దానం ఎప్పుడు నెరవేరుతుంది. ఐదవది, దేవుని మాట మనకు మార్గదర్శనం చేస్తుంది. కీర్తన 119:105 ప్రకారం నీ వాక్యం నా పాదములకు దీపము. రాత్రి చీకటిలో దీపమార్గం చూసినప్పుడే దేవుని వాక్యం మన జీవితాలకు ఆశ చూపిస్తుంది. మన నిర్ణయాలు, సమస్యలలో, భవిష్యత్తులో దేవుని వాక్యం మార్గదర్శకంగా ఉంటుంది. ఉదాహరణ, దేవుని వాక్యం ధ్యానించినప్పుడు విజయాన్ని పొందుతాం. ఆత్మీయ సత్యం ఏమిటంటే దేవుని వాక్యం మన జీవితానికి దిశ చూపిస్తుంది. ఆరవది, విశ్వాసం దేవుని శక్తిని అనుభవిస్తుంది. పేతురు యేసు మాట నమ్మినప్పుడు అతన్ని నీటి మీద నడిచాడు. ఇది దేవుని శక్తిని అనుభవించిన అద్భుతం. దావీదు దేవునిపై విశ్వాసంతో గొలియాతును జయించాడు. ఆత్మీయ సత్యం ఏమిటంటే విశ్వాసం దేవుని శక్తిని అనుభవించే ఒక మార్గం. ఏడవది, దేవుని స్వరం మన జీవితాన్ని రక్షిస్తుంది. పేతురు మునిగిపోతున్నప్పుడు యేసు వెంటనే అతన్ని చేపట్టుకున్నాడు. దేవుని స్వరం మన జీవితాన్ని రక్షిస్తుంది. మనము ఆయన మాట వింటే ప్రమాదాల నుండి దూరంగా ఉంటాం. యోహాను 10:27 ప్రకారం నా గొర్రెలు నా స్వరము వినును. నోవా దేవుని మాట విని నౌకకి వెళ్ళాడు. అందుకే అతను మహాప్రళయం నుండి రక్షింపబడ్డాడు. ఆత్మీయ సత్యం ఏంటో తెలుసా? దేవుని మాట జీవాన్ని రక్షిస్తుంది. ప్రియమైన వాళ్ళారా, మన జీవితానికి దీన్ని ఎలా అన్వయించుకుందామంటే మన జీవితంలో దేవుని స్వరం వినడానికి
దేవుని వాక్యం చదవాలి, ప్రార్థన చెయ్యాలి, పరిశుద్ధాత్మ మార్గదర్శకాన్ని అనుసరించాలి, దైవజనులు చెప్పే వాక్యాన్ని మనం వినడానికి సిద్ధపడాలి. ఫలితం ఏమిటో తెలుసా? దేవుని స్వరం విన్నప్పుడు విశ్వాసం పెరుగుతుంది, ఆత్మీయ జీవితం బలపడుతుంది, దేవుని చిత్తం మన జీవితంలో నెరవేరుతుంది. అట్టి రీతిలో దేవుడు నడిపించేలాగున ప్రార్థన చేసుకుందాం. ఈ కార్యక్రమమును గూర్చి మీ సలహాలు మరియు మీ ప్రార్థనా అవసరతల కొరకు మమ్మను సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 9480585039 మరియు ఈమెయిల్ ఐడి info@fibaonline.org. మా ఫోన్ నంబర్ మరొకసారి 9480585039. ఈమెయిల్ ఐడి info@fibaonline.org.